ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్ దక్కింది. న్యూయార్క్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతిచ్చింది కోర్టు. పర్యటన ముగిసిన తర్వాత పాస్పోర్ట్ ని సిట్ అధికారులకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్ దక్కింది. న్యూయార్క్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కోర్టు. పర్యటన ముగిసిన తర్వాత పాస్పోర్ట్ ని సిట్ అధికారులకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఊరట లభించిందనే చెప్పాలి. గతంలో ఎంపీ మిథున్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతించాలంటూ కూడా ఆయన కోర్టులో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన సమయంలో సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకుని ఈ నేపథ్యంలో న్యూయార్క్ లో జరిగేటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆహ్వానం అందిన నేపథ్యంలో సమావేశాలు వెళ్లేందుకు తనకు పాస్పోర్ట్ ఇప్పించాలి, అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆయన గతంలో పిటిషన్ వేశారు. గతంలో కూడా ఈ పిటిషన్ సంబంధించి వాయిదాలు పడిన నేపథ్యం ఈ రోజు ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ సంబంధించి అనుమతికి సంబంధించిన పిటిషన్ సంబంధించి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఉత్తర్వులు అంటే షరతులతో కూడిన అనుమతిని ఏసీబీ కోర్టు ఇచ్చింది. దీంతో ఈ నెల 26వ తేదీన పార్లమెంటు ప్రతినిధి బృందంతో కలిసి మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లనున్నారు. అయితే న్యూయార్క్ వెళ్లి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాస్పోర్ట్ మళ్ళీ తిరిగి సిట్ అధికారులకు అప్పగించాలి, కోర్టును సంప్రదించాలంటూ కూడా ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టును సంప్రదించాలని చెప్పి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డికి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.